మహారాజా, ఆ నరకాసుర సంహారం కోసం బయలుదేరి వెళ్తే సత్యభామాదేవి అడ్డం వచ్చిందట, స్వామి నేను కూడా వస్తానండి అని. ఏ వద్దు సత్య, అక్కడ యుద్ధాలు ఏంది, భీకరమైన హీంకారాలు హుంకారాలు ఉంటాయి, వద్దు అంటే ఏమండి అబ్బా మీరుండగా నాకేం భయం అండి అని బతిలాడుతుంటే చూశాడు కృష్ణ పరమాత్మ. ఇది బతిలాడుతున్నాక తీసుకుపోకపోతే అరకమందిలో పోతే 3 రోజులు రావాలి మళ్ళా నేను అక్కడ, ఇదేం పీడ రమ్మన్నాడు. ఇదంతా కూడా ఆయన సంకల్పమే, ఆ నరకాసురుడు బట్టిగా తెచ్చేవాడు కాదు. అలా సత్యభామాదేవిని తీసుకొని వెళ్ళి రణరంగంలోకి వెళ్ళారు. మరి మురాసురుడు 5 తలకాయలున్న మురాసురుడిని సంహారం చేసినాడు. ఏనుగు పైన కూర్చొని త్రిశూలాన్ని పట్టుకొని వస్తూ ఉన్నాడు నరకాసురుడు. నరకాసురుడు ఎప్పుడైతే వచ్చాడో సత్యభామాదేవి ముందరికి వచ్చిందట. ఏ సత్య ఏమిటది? లేమా ఓ సత్య లేమా అంటే ఓ సుకుమారి, ఓ స్మార్టీ. సుకుమారి కంటే స్మార్టీ అప్పుడే అర్థమవుతుంది. తిక్కువాళ్ళ భాష కదా, మన గంట పెట్టిపోయినాడు. భాష నేర్చుకోవడం మంచిదే కానీ అందులో ఈయన కాకూడదండి. చాలామంది కూడా చదువు రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అలవాటు చేసి పారేసింది అన్నట్టు. అయ్యా లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల గణగలేచి దివిడుర్రా లే మాను మానవేని లీలని విల్లందుకొనుము. ఈ దానముని మేము గెలవలేమా, రా వెనక కూడా లేకపోతే తీసుకో. అయ్యో తెండి తీసుకున్నది. విల్లు తీసుకొని నారిని పూంచి యుద్ధం చేసేవాళ్ళే నారి కట్టాలి. నారిని కట్టి నారిని ఒకసారి పూరించిందట. శత్రువుల గుండెలో బండలు పడ్డవయ్యా పరీక్ష మహారాజా. ఎదుటి శత్రువులంతా సత్యభామను చూసి ధీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యనో అని ఆశ్చర్యముందిరి సుమ్మా. 5 రసాలు: వీరం, శృంగారం, భయం, రౌద్రం, విస్మయం. అలా యుద్ధం చేస్తుందట. యుద్ధం చేసుకుంటూ సెకండ్లలో రసాలు మారుస్తుందట. వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు రౌద్రం, ఏమండి పక్కకే ఉన్నాడు కదా మీలాగా చేస్తున్నానా అని కృష్ణుని దిక్కు చూసినప్పుడు శృంగారం. సెకండ్ల మీద రసాలు మార్చడం సత్యభామకే సాధ్యమైంది ఆ పరీక్ష మహారాజా. 16,180 చాలా అందంగా ఉంటుంది సత్యభామ. ఆ అందానికి తగ్గట్టు అహంకారం కూడా ఉంటుంది. 2 అహంకారాలే కదా, అందం అహంకారం. ఏమండి మీలాగా చేస్తున్నానంటే బ్రహ్మాండంగా చేస్తున్నాం అన్నాడు. వాడు పారిపోయినాడు. ఎందుకంటే భూదేవి చేతులు తప్ప నరకాసురుడు ఎవరి చేతులు రావడు. వరం కోరుకుంది. భూదేవి అంశతోనే పుట్టింది సత్యభామ. అందుకే నేను వస్తానండి అనే బుద్ధిని కలిగించినాడు పరమాత్మ. సర్వస్య చాహం హృదయన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. అందరి హృదయాల్లో నేనుండి నా వలాన్నే స్మృతి జ్ఞానం అపోహ భ్రమలు కలుగుతావో అర్జున కలిగించాడు. అలా వాడు పారిపోగానే సత్య ఇంటికి పోయినాక నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను పొమ్మన్నాడు సత్యభామతోని. మళ్ళీ తర్వాత నరకాసురుడు రాగానే సత్యభామను ఆనించుకొని సురచక్రాన్ని ప్రయోగం చేసి నరకాసుర సంహారం చేసినాడు. అప్పుడు భూదేవి వచ్చి కృష్ణ పరమాత్మ మెడలో పూలదండ వేసింది. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధరా భక్తేచ్ఛోవాప్తరూపాయ పరమాత్మన్ నమోస్తుతే. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రియే. అన్నీ పద్మపత్రాల వంటి కళ్ళు, పద్నాల వంటి చేతులు, 14 వంటిని పాదాలు కలిగినటువంటి 14తో పూలదండ వేసుకున్న పరంధామ అని స్తోత్రం చేసింది భూదేవి. అక్కడ ప్రాగ్దేశపురానికి భగదత్తుని రాజుగా చేసి అక్కడ ఉన్నటువంటి 16,100 మందిని శిరసాలను తీసుకువచ్చి ద్వారకా నగరానికి పంపించి ఒక శుభముహూర్తం లోపల ఆ 16,100ని వీళ్ళ ఎనమండుకు 16,180 భవనాలు కట్టించి 16,000 కన్యలను ఒకటే ముహూర్తం లోపల పెళ్ళాడాడయ్యా పరీక్ష మహారాజు. గోపాలకృష్ణ భగవానికి జయ, రాజా రామచంద్ర భగవానికి. యా